కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈరోజు ఇక్కడ రాజోలు నియోజకవర్గంలో ఒక మార్పు తీసుకురావడం జరిగింది. అది ఏంటంటే సుమారు 50 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఇక్కడ రాజోలు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి బీసీలో మరి అత్యధిక జనాభా కలిగినటువంటి సెట్టిబాజీకి ఇవ్వడం జరుగుతుంది. గతం నుంచి కూడా అదే ఒరవడి మరి వైఎస్ఆర్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ టీడీపీ ప్రభుత్వం కానీ మరి ఇచ్చుకుంటూ మన గౌరవాన్ని కాపాడుకుంటూ మనల్ని వారితో పాటు ముందుకు నడిచే విధంగా ప్రోత్సహిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు కొత్తగా మరి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో మరి ఆ ప్రభుత్వం మరి ఒక రిజర్వేషన్ నేపథ్యంతో ఆ యొక్క పదవి మనకు దక్కవలసిన పదవి మన హక్కుగా భావిస్తున్నటువంటి ఆ పదవి ఏదైతే ఉందో ఆ పదవిని మరి ఈ వంకతో కదపాలని మరి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన వరకు మరి మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి ఇక్కడ జరుగుతున్నటువంటి బీసీల్లో సెట్టిబాజీకి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ ఈవేళ శాంతియుతంగా ఒక నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పేసి మన కోసంగ పెద్దలు రాజోలు తాలూకా సెట్టిబాజీ సంక్షేమ సంఘం మరి తీర్మానించడం జరిగింది. దాని ముందుగానే ఈవేళ ఇక్కడ నా తాడిపక్క సెంటర్లో మరి జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద ఘన నివాళి అర్పిస్తూ అలాగే ఒక నిరసన కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి అలాగే ఈ విషయాన్ని మరి ప్రభుత్వం వారు పరిగణలోకి తీసుకుని త్వరలోనే మరి ఇక్కడ జరుగుతున్నటువంటి మాకు తీవ్రమైన నష్టం జరుగుతుంది. ఈవేళ రోజు రాజోలు నియోజకవర్గం తాటిపాక వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని దాదాపుగా 1977 సంవత్సరం నుంచి అంటే ఆవిర్భావం 1977లో జరిగింది. తాటిపాక వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నేటి వరకు కూడా కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ వైసీపీ కానీ ఏ పార్టీ ఉన్నా కూడా ఈ పదవిని సెట్టిబలిచి కులస్తులకే ఇవ్వడం జరిగింది. బలహీన వర్గాల్లో అత్యధిక జనాభా బలహీన వర్గాలు అయినందున వీరు ఏ రాజకీయంగా ఏ పదవికి పోటీకి చేయలేరనేటువంటి ఉద్దేశంతో నాటి నుంచి నేటి వరకు కూడా ఈ రాజకీయ పార్టీలు సెట్టిబలిచి కులస్తులకు ఏఎంసీ చైర్మన్ ఇవ్వడం జరుగుతోంది. నేడు కూటమి ప్రభుత్వం ఆవిర్భవించాక ఏఎంసీ చైర్మన్ పదవి బీసీ మహిళలకు ప్రకటించడం జరిగింది. ఇది ప్రకటించిన పిదప ఒక జనసేన నుంచి ఒక అభ్యర్థికి ఈ పదవి ఇస్తున్నారని చెప్పేసి ప్రజల్లో ఒక ప్రచారం జరగడం జరిగింది. తదుపరి అనధికారికంగా ఇది మారుస్తున్నారు, ఇది వేరే కేటగిరీకి మారుస్తున్నారు కాబట్టి ఇక్కడ ఇవ్వడం జరగదనేటువంటి విషయం నియోజకవర్గంలోని ప్రజలందరిలోని కూడా ఒక ఆందోళన కలిగించింది. ఇక్కడ చిత్రం ఏంటంటే ఈ సెట్టిబలిచి కులస్తులకి ఈ పదవి ఇవ్వడానికి ఏ కులానికి కూడా అభ్యంతరం లేదు. నేను గుబ్బల బాబ్జీ బీసీ సాధికార సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులుగా మాట్లాడుతున్నాను. మరి గతంలో రాజోలు నియోజకవర్గంలో ఈ రాజోలు తాలూకా సెట్టిబలిచి సంక్షేమ సంఘానికి అధ్యక్షులుగా కూడా పనిచేస్తున్నాను. మరి ఏదైతే ఇవాళ ఇక్కడ జరుగుతూ ఉందో ఒక సెట్టిబలిజ మరి రాజకీయ వాయిస్ మరి అనగదొక్కడానికి జరిగే ప్రయత్నాలని మేము భావిస్తాను. ఎందుకంటే 50 సంవత్సరాలు పైబడి ఈ రాజోలు నియోజకవర్గంలో ఈ ఏఎంసీ చైర్మన్ అనే పదవి ఆనవాయితీగా గౌరవప్రదంగా సెట్టిబలిజ జాతి కట్టబెడతా వస్తుంది. మరి గతంలో కొద్దిగా డిస్టర్బ్ అయినప్పటికీ మరి నాయకులు అది గమనించి మరి తిరిగి సెట్టిబలిజలకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఈ మద్యం పాలసీ విధానంలో 10% మరి సెట్టిబలిజ కొల్లిగీత వర్గాలకు ఇవ్వడం జరిగింది. అది కూడా ఇక్కడ మాకు ఈ నియోజకవర్గంలో అన్యాయమే జరిగిందని చెప్పి మేము భావిస్తున్నాం. ఎందుకంటే మిగతా నియోజకవర్గాలతో పోల్చుకుంటే ఈ రాజోలు నియోజకవర్గంలో కొల్లిగీత సామాజిక వర్గానికి కొల్లిగీత సంఘాలు బాగా అధికంగా ఉన్నాయి. మరి అటువంటి చోట ఒక్క షాప్ కూడా మరి ఈ కులానికి రాకపోవడం మరి చాలా దురదృష్టకరం చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే రాజోలు నియోజకవర్గంలో 180,000 మంది ఓటింగ్ ఇంచుమించుగా ఉంటే అందులో బీసీలంతా కలిపి ఇంచుమించు ఒక 85,000 వరకు బీసీలు ఉన్నారు. ఎస్సీలు మరి అదనం అది వేరే. మరి దీంట్లో మెజార్టీ వర్గం అంతా కూడా సెట్టిబలిజీలు. మరి దీన్ని ఇప్పుడు జరుగుతున్న పరిణామాల ప్రభావం ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్ల మీద మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి రాజోలు నియోజకవర్గంలో ఇంచుమించుగా 70,000 మంది సెట్టిబలిజీలు ఉన్నారు. 70,000 మంది కూడా ఆల్మోస్ట్
80% మా అంచనాల ప్రకారం 80% వరకు కూడా తెలుగుదేశానికి కూటమికి చేశారు. అలాగే మరి రాబోయే రోజుల్లో మరి మీరు ఈ కులాన్ని గౌరవిస్తూ వెళ్తే మరి ఖచ్చితంగా మరి ఈ జాతి మీకు ఎప్పుడూ రుణపడి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు.